బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి చెకోడీలు అనమాట. బేకరీ స్టైల్లో లాగా క్రిస్పీగా అండ్ గుల్లగా రావాలంటే నేను చెప్పే టిప్ అయితే ఫాలో అవ్వండి. కంపల్సరీగా క్రిస్పీగా, గుల్లగా, టేస్టీగా ఉంటాయి అనమాట. నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుంది అనమాట. అంత టేస్టీగా ఉంటాయి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. బయట చేసినవి ఎన్ని రోజులు స్టాక్ చేసి ఉంటాయి కాబట్టి మనమే ఇంట్లో ఈజీగా సౌండ్ వస్తుంది చూడండి. చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి అండ్ గుల్లగా కూడా వస్తాయి. ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. మనమే ఇంట్లో చేసుకొని పెట్టుకున్నామంటే చాలా హెల్తీ. బయట నుంచి ఏది చేయనవసరం లేదు. అన్నీ ఇంట్లో నుంచి చేసుకోవచ్చు అన్నమాట. పిల్లలకి అండ్ పెద్దలకి చాలా హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా ఉంటాయి. బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఆరోగ్యకరంగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ నేనైతే చూపిస్తాను. ఒకటైతే తుంపి చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు చూడండి, కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏందనేది కామెంట్ చేయండి. ఓకేనా, ఎవరైనా చేసినా కానీ చాలా ఈజీగా వస్తుంది అనమాట. అంత ఈజీ. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చినాయో గుల్లగా కదా. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. మనకి బేకరీ స్టైల్లో కంటే చాలా అంటే చాలా బాగుంటాయి. మనం చేసుకునే అయితే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ ఇవ్వండి. అలాగే నచ్చితే అయితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి. ఇక ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి. తుంపితే ఇట్లా తునిగిపోతుంది అనమాట. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అనమాట. అంత బాగుంటాయి. చాలా అంటే చాలా టేస్ట్గా వస్తాయి. చూడండి ఎలా చేస్తాను ఏందనేది లాస్ట్ దాకా చూస్తే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని 100 గ్లాస్ ఉంటుంది కదా, చిన్న గ్లాస్తో అయితే 5 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు, జీలకర్ర, ఓమ, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. మీకు చెకోడీలు కలర్ రావాలంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోండి. ఇక్కడ నేనైతే పసుపు వేసుకున్నాను ఎల్లో కలర్ రావడం కోసం. వాటర్ బాగా మరిగిన తర్వాత 5 గ్లాసుల వాటర్కి 3 గ్లాసుల బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. బియ్యం పిండి తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఒకవేళ మీకు బియ్యం పిండి వద్దు అనుకుంటే మైదానైనా వాడుకోవచ్చు అనమాట ఇక్కడ. అలాగే వాటర్ మరిగేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మనకి పిండి అనేది చేతిలోకి అంటుకోకుండా ఉండడానికి సాఫ్ట్గా రావాలంటే ఆయిల్ అయితే వేసుకోండి. నేను వాటర్లో వేయలేదు, మర్చిపోయాను. పిండి మొత్తం కలిపిన తర్వాతనే వేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైనా వేసుకోవచ్చు, కాకపోతే మర్చిపోయాను నేను. వాటర్లో వేసినామంటే బాగా వస్తుంది అనమాట సాఫ్ట్గా. మొత్తం పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట చెకోడీలు అనేది. అలాగే పిండి అనేది మంచిగా ఉడుకుతుంది. వాటర్ అయితే బాగా వేడి కావాలి. చూడండి ఇక్కడ ఎంత బాగా వస్తున్నాయో. మొత్తం అయితే చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత ఇలా కొద్దిగా తీసుకొని చూస్తే మన చేతికి అనేది పిండి అనేది అంటకుంటే ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. కొద్దిగా తీసేసుకొని చేతిలోకి ఇక్కడ చపాతీ పీట తీసేసుకొని మనము పూజ చేసేటప్పుడు ఒత్తులైతే ఎలా తాలుస్తామో ఆ విధంగా తాల్చుకోవాలన్నమాట. ఈ విధంగా తాల్చుకున్నామంటే సూపర్గా వస్తాయి. చేతితో తాల్చుకున్నాం అనుకో ఓకే వస్తాయిలే, కానీ ఒక సైడు సన్నగా ఒక సైడు లావుగా వస్తుంది. కాబట్టి ఇలా మనం చపాతీ కర్ర మీద వేసేసుకొని చేసుకున్నాం అనుకో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే చెకోడీ చుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చుట్టుకోండి. అడ్జస్ట్ అనేది పోకుండా ఉండాలంటే కొంచెము ఎక్స్ట్రా అంటే ఉన్నదానికి కోస కాకుండా కొంచెం ముందుకు అనేసేసుకొని నేను చూపించిన విధంగానైతే పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా పెట్టుకున్నామంటే ఊడిపోకుండా ఉంటుంది. మనము ఆయిల్లో వేసినప్పుడు ఏంటంటే ఆరిపోయిన తర్వాత ఆయిల్లో వేయంగానే ఊడిపోతాయి అన్నమాట. అప్పుడు ఇలా మంచిగా చేసుకున్నాం అనుకో అడ్జస్ట్ అనేది మంచిగా చుట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజులో చేసుకోండి, పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేసుకోండి. ఓకేనా, ఇక్కడైతే మనమైతే పసుపు వేసుకున్నాను కలర్ రావడం కోసము. కలర్ వద్దనుకున్నా ఓకే, లేదా మాకు కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ అయినా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మీరు కొంచెం కొంచెం తీసుకొని ఒకదానికి చేసుకోవాలన్నా కానీ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా. ఈ విధంగానైతే చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి అనమాట. కరకరలాడుతూ బాగా వస్తుంది. మనము ఆయిల్ వేసి అలాగే వాటర్లో మరగబెట్టి పిండిని ఉడకబెడతాం కాబట్టి మంచి క్రిస్పీగా గుల్లగా వస్తాయి. మీరే చూస్తారు, షాక్ అవుతారనమాట. టేస్ట్ మాత్రం అబ్బా అసలు మామూలుగా ఉండదు. బేకరీ నుంచి తీసుకొచ్చిన చెకోడీలు కూడా పనికిరావన్నమాట మనం ఇంట్లో చేసుకునేవి. అంత టేస్టీగా వస్తాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ఇక్కడైతే నేను మొత్తము ఇక ఈ విధంగా అయితే చేసేసాను. నాకు వచ్చేసి 3 ప్లేట్లు అయితే వచ్చినాయి. 3 గ్లాసుల పిండికి 3 ప్లేట్లు అయితే చెకోడీలను అయితే చేసి పెట్టేసుకొని ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే పోసేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయినాక ఒక్కొక్కటిగా తీసేసుకొని వేసుకోవాలి. ఒకేసారి డైరెక్ట్గా వేయకూడదు. ఎందుకంటే ఒకదానికి ఒకటి అంటుకొని అవి విడిపోయే
అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఒక్కొక్కటి మెల్లగా వేసుకోవాలన్నమాట. నేను చూపించిన విధంగా వేసుకోండి. ఆయిల్‌ని బాగా హీట్ చేయకూడదు. మీడియం ఫ్లేమ్‌లో చేసుకుంటూ చేయండి. చాలా అంటే ఆల్రెడీ మనకు పిండి అనేది ఉడుకుతది కాబట్టి తొందరగా అయిపోతది. చాలా కష్టమేం కాదు. ఈజీగా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అయితే సూపర్‌గా ఉంటాయన్నమాట. అలాగే స్నాక్స్‌లోకి కూడా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బావుంటాయి ఈవినింగ్ టైంలో స్నాక్స్‌కి. అలాగే మనం షాప్ నుంచి కొనుక్కొచ్చి ఇంట్లో పెడుతూ ఉంటాము పిల్లలకి. అవి అంత హెల్తీ కాదు. ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చనమాట. మనమే చేసుకుంటే చాలా అంటే చాలా ఫ్రెష్‌గా చేసుకోవచ్చు. అండ్ హెల్తీ కూడా. షాపులలో చేసేవి ఎప్పుడో చేసి స్టాక్‌గా చేసి ఉంటారు కాబట్టి, మనం కొంచెం ఓపిక తెచ్చుకొని మన పిల్లలకి మనమే ఇంట్లో చేసుకున్నామనుకో చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు అన్నట్టు. ఓకేనా? ఇక్కడైతే ఇంకా వేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మాక్సిమం ఒక 10 నిమిషాలైతే ఉంచాలనమాట. ఓకేనా? మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వెంటనే తీసేసుకున్నామనుకో అవనేది మనకి విరిగిపోతాయి. లేదా ఒకదానికొకటి అంటుకొని రావన్నమాట మంచిగా. ఓకేనా? ఇంక చూడండి ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే ఫ్రై చేసుకోవాలి చెకోడీలన్నిటిని. మనము ఓకే. ఆయిల్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి మాత్రమే మీరు చెకోడీలనేది వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారనుకో మనకి ఒకదానికి ఒకటి అంటుకొని సరిగా రావన్నమాట చెకోడీలనేది. చూడండి అసలు మీరు చూస్తే షాక్ అయితారనమాట. అంత గుల్లగా క్రిస్పీగా వచ్చాయన్నమాట. ఆహా! ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలన్నంత బావుంటది. నేనైతే ఫస్ట్ టైమ్ చేశాను. చాలా అంటే చాలా బాగొచ్చింది బియ్యం పిండితోటి. ఒకసారి గోధుమ పిండితో కూడా చేశాను. టేస్ట్ అయితే డిఫరెంట్ ఉందనమాట. మనకి బియ్యం పిండితోటి అండ్ బియ్యం పిండితోటి అండ్ మైదా పిండితోటి డిఫరెంట్ ఉంటదనమాట టేస్ట్ అనేది. మనకి చెక్కలైతే ఏ విధంగా చేస్తామో అదే కట్టెగారలు అంటారు మా సైడు. బియ్యం పిండితో చేస్తాం కదా ఫెస్టివల్స్‌కి. అదే టేస్ట్ అయితే వస్తదనమాట చెకోడీలు కూడా. చాలా అంటే చాలా బావుంటది. అలాగే మనకి ఓమ అండ్ జీలకర్ర వేసుకొని అక్కడక్కడ తినేటప్పుడు తగులుతుంటే పంటికి చాలా అంటే చాలా బావుంటది. హెల్తీ కదా! జీలకర్ర అనేది మనకి చాలా అంటే చాలా మంచిది. మొత్తం అయితే ఈ విధంగా చేసేసుకున్నాను చూడండి. ఒకవేళ మీకు ఆయిల్ వద్దనుకుంటే ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని దాంట్లో వేసుకున్నామంటే ఆయిల్ మొత్తం పీల్చేస్తది. ఓకేనా? వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? చాలా అంటే చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా వస్తాయి. ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఉంటా మరొక వీడియోతో